వసైన ఇన్సాన్ వివాలిదైహి ఇహ్సానన్. మనం ఖురాన్ తీసుకుని వింటున్నారని చెప్పి, ఖురాన్ ముందు పెట్టుకుని వింటున్నారని చెప్పి నేను విన్నాను. అల్హమ్దులిల్లా, చాలా గొప్ప విషయం ఇది, చాలా మంచి విషయము. అయితే 26వ పారాలోని సూరతుల్ అహ్కాఫ్ 46వ సూరాలోని 15వ వాక్యము మీరు ఒకసారి తీయండి సోదరులారా, సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, వవస్సైనల్ ఇన్సాన బివాలిదైహి ఇహ్సానన్ హమలతుహు ఉమ్ముహు కుర్హన్ వవసాతుహు కుర్హా وحمله وفصاله 30 شهرا حتى إذا بلغ أشده وبلغ 40 سنة قال ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. ఇందులోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్న విషయం ఏంటంటే 26వ పారా సూరే జాసియాలోని కొన్ని వాక్యాలు పూర్తయిన తర్వాత సూరతుల్ అహ్కాఫ్ మొదలైపోతుంది 26వ పారాలోని. ఇందులో నుంచి మనం 15వ వాక్యం తీయడం జరిగింది. ఇంతకు ముందు వచ్చిన వాక్యాల్లోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ బనీ ఇస్రాయిల్ గురించి ముఖ్తసరిగా ప్రస్తావించి ఇతర విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరా మొదలయ్యే గురించి, ఖురాన్ యొక్క గొప్పతనం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదలు చేయడం జరిగింది. దాని తర్వాత భూమాకాశాల గురించి అలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన ఆయత్ 15వ ఆయత్ ఒకసారి తీయండి. మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోపింది, బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయడానికి, అతని పాలు విడిపించడానికి 30 మాసాలు కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రయాణానికి 40 ఏళ్ల ప్రయాణానికి వచ్చినప్పటికీ చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభువు, నీవు నాపై నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే నీ ప్రసన్నతను చొరగోను విధంగా సత్కారాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయ చూపే వాళ్ళలో ఒకడిని. సోదరులారా, నేను బదర్ యుద్ధం గురించి చేసే ప్రసంగం కోసము ఇవాళ కాస్త ఆలస్యంగా, ఇవన్నీ మీరు విన్నారో లేదో తెలియదు, కాస్త ఆలస్యంగా క్లాస్ హాజరవ్వడం జరిగింది. రేపటి నుంచి ఇన్షాల్లా సమయానికి వచ్చి మీకు పూర్తిగా ఇన్షాల్లా ఒక పార తఫ్సీర్ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను ఇన్షాల్లా. అయితే ఈ ఆయత్తులోని తెలియజేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, తల్లిదండ్రుల్లోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి పాత్ర ఏదైతే ఉందో, తల్లి పాత్రకి ఎక్కువగా దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ఉన్నారు. జూమ్ లో కనిపించట్లేదు జాకిర్ గారు. సార్, నేను ఇక్కడ జనాలు ఉన్నారు, మస్జిద్ ఉన్నారు. ఇవాళ ఒక రోజుకి ఇన్షాల్లా ఇలా దయచేసి సర్దుకోండి. ఇన్షాల్లా రేపటి నుంచి తప్పనిసరిగా నన్ను చూస్తూ మీరు ఇది తఫ్సీర్ వినగలరు ఇన్షాల్లా. తల్లిదండ్రులలోని తల్లి యొక్క స్థానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంపొందించి తెలియజేయడం జరిగింది. దానికి గల కారణాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ వాక్యంలో మనకు తెలిసి వస్తుంది. ఎలాగంటే, పురిటి నొప్పుల్ని, అంటే ఏదైతే నలుసు ఉంటుందో ఆ నలుసుని కడుపులో మోసుకుంటూ తిరగడము, పురిటి నొప్పుల్ని భరించడము, పీడనను భరిస్తూ అతన్ని కనడము, ఆ తర్వాత శిశువును సాకడము, పాలు పెట్టడము, ఇదంతా తల్లికే చెల్లింది. అందుకే తండ్రి కన్నా తల్లికి ప్రాధాన్యత ఇవ్వబడింది. తండ్రి స్థానం రెండవది. హదీసు ద్వారా తెలిసేది ఏమిటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. ఒక ప్రశ్న ఒక సహాబీ అడిగారు, సద్వ్యవహారానికి అందరికన్నా ఎక్కువగా హక్కుదారులు ఎవరు అని అడిగినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ తల్లి అని చెప్పి తెలియజేశారు, మీ అమ్మగారు అని చెప్పి తెలియజేశారు. 2 సార్లు 3 సార్లు ప్రశ్నలకి ఇదే సమాధానం చెప్పారు. అయితే 4వసారి అడిగినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ తండ్రి అని చెప్పి బదులు ఇవ్వడం జరిగింది. సహీ ముస్లింలోని ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే తల్లికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఏ స్త్రీ అయితే తల్లి యొక్క బాధ్యత అల్లాహ్ తరపు నుంచి తీసుకోవడం జరుగుతుందో, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక స్త్రీకి తల్లి అయ్యే మార్గాన్ని, అంటే గర్భములో అతన్ని ఏదైతే కష్టం ఉందో, ఇదంతా తల్లి పాత్రగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువగా పుణ్యాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మీరు వ్యవహరించే విషయంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత తల్లికి ఇవ్వమని చెప్పారు. ఖురాన్ గ్రంథంలోని మనం మూలంలో చదివితే కనుక ఓ ఫిసాలుహు సలాసున షహరన్ అని చెప్పి తెలియజేశారు. ఫిసాల్ అంటే పాలు విడిపించడం అని దాని అర్థము. పాల గడుపు వచ్చేసి 2 ఏళ్ళు, అంటే 24 మాసాలు. దీని ఆధారంగా ఏదన్నా స్త్రీ, ఒకవేళ ఏ స్త్రీ అయినా కనుక 6 మాసాల తర్వాత బిడ్డను ప్రసవించే అవకాశం ఉంటుందని ధర్మవేత్తలు నిర్ధారించడం జరిగింది. ఏ స్త్రీ అయినా వివాహమైన 6 మాసాలలో ప్రసవిస్తే గనక ఆ సంతానాన్ని అక్రమ సంతానం అని చెప్పి మాత్రము
పరిగణించకూడదు. ఇదే విషయాన్ని సూర లుహ్మాన్ 14వ వాక్యంలోని, సూర బఖరా 233వ వాక్యంలో కూడా తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే గనక గర్భవతికి 6 మాసాల తర్వాత ఎప్పుడైనా ప్రసవించే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకు తెలిసి వస్తుంది సోదరులారా. అదే విధంగా ఇందులోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా మనిషికి 18 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటాడు. అయితే 40 ఏళ్ల ప్రయాణికి చేరుకునేసరికి అతను పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. అతని పంచేంద్రియాలు పరిపక్వత చెందుతాయి. అందుకే ప్రతి ప్రవక్తకు 40 ఏళ్ల తర్వాతే ప్రవక్త పదవి లభించిందని ఖురాన్ వాక్యతలు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఇందులోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 40 ఏళ్ళు అని చెప్పి తెలియజేశారు. అదే విధంగా ఈ ఆయత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, 40 ఏళ్లకు చేరుకున్న పిదప మనిషి అత్యధికంగా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలని నాకు తెలిసింది. ఏ విధంగా అయితే ఇందులోని తెలియజేయడం జరిగిందో, రబ్బి ఔజిఅని అన్ అష్కుర నిఅమతకల్లతి అన్అమ్త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అమల సాలిహన్ తర్దాహా వ అస్లిహ్ లీ ఫీ ذُرِّيَّتِي ఇన్నీ తుబ్తు ఇలైక వ ఇన్నీ మినల్ ముస్లిమీన్. ఈ దుఆ ఏదైతే ఉందో ఇది 40 ఏళ్ల తర్వాత అత్యధికంగా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలని విద్యాంసులు ఈ ఆయతు ఆధారంగా వ్యాఖ్యానించారు. ఈ ఆయతులో 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల వారు జీవించి ఉంటే సేవ చేసి దేవుని మొక్కు పొందే సద్బుద్ధిని ప్రసాదించమని కోరడం జరిగింది. సత్కార్యాలు చేసి సద్బుద్ధిని వసుగమని కోరడం జరిగింది. తను నికార్సైన దైవ విధేయుని అన్న విషయాన్ని పదే పదే నెమరు వేసుకోవడం దాని గురించి ఇందులోని ఈ వాక్యాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా సోదరులారా, మనం చూసుకుంటే గనక సూర అహ్కాఫ్ లోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదైతే మన సూర చదువుతున్న 29వ వాక్యం ఒకసారి తీస్తే మనకు ఒక విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ప్రస్తావించి ఉన్నాడు. ఏమిటంటే, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం وإذ صرفنا إليك نفرا من الجن يستمعون القرآن فلما حضروه قالوا أنصتوا فلما قضي والله إلى قومهم منذرين. అల్లాహ్ అంటున్నారు, ఓ ప్రవక్త, జిన్నుల సమూహం ఒక దానిని మేము ఖురాన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు నిశ్శబ్దంగా వినండి అని పరస్పరం చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియగానే తమ వర్గం వారిని హెచ్చరించడానికి వాళ్ళ వద్దకు తిరిగి వచ్చారు. ఈ ఖురాన్ వాక్యం ఏదైతే ఉందో ఇందులోని కాస్తంత తఫ్సీర్ మనం ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. సహీ ముస్లిం ఉల్లేఖనం ప్రకారము తెలిసేది ఏమిటంటే, ఈ సంఘటన మక్కాకు సమీపంలో ఉన్న నఖల లోయ వద్ద దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్ చేస్తుండగా జరిగింది. అప్పటికే జిన్నుల వర్గాలెన్నో గగనతారంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితికి కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు తిరుగుతున్నాయి. ఇంతకు ముందు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతూ ఏదో ఒకటి విషయాన్ని వింటూ అక్కడి నుంచి ఒక మాటని దొంగలించుకుని తీసుకురావడము, ఇక్కడ చేతబడి చేసేవారు ఇక్కడ 1-4 మాటలు కలిపి చెప్పుకునే వారి దగ్గర ఒక మాట చెప్పడం, ఆ వ్యక్తి ఒక 100 మాటలు కలిపి చెప్తే ఏదో ఒక మాట నిజం అవ్వడం, ఇలా ఏదైతే పైనుంచి మాటలు దొంగలించే విషయం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కుదరడం లేదు. అప్పటికే వీళ్ళల్లో నడుస్తుంది గగనతనంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితికి. అంటే ముందు ఆ స్థితి లేదు, వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం ఏదో ఒక మాట తీసుకొచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు అలా లేదు. అక్కడ దేవదూతలు నిర్మించడం జరిగింది, వాళ్ళు తరుముతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏమిటి అని చెప్పి వాళ్ళకి అప్పటికే జరుగుతుంది. ఎందుకంటే జిన్నుల వర్గం తరచూ ఆకాశంలోకి వెళ్ళి ఏదైనా కీలక సమాచారం దొరబచ్చుకునేందుకు తిప్పలు పడేది. కానీ ఈ మధ్య అవి ఊర్ధ్వ లోకాల్లో సంచరించడం గగనమైపోయింది. దాంతో ఏదో అసాధారణ పరిస్థితి ఏర్పడిందని భూమిలో ముఖ్య అనుమానించాయి. నేలలోని 4 చెరుగుల గాలించేవి. ఒకనొక రోజు తెల్లవారుజామున ఒక జిన్నుల సమూహము దైవప్రవక్త నోట ఖురాన్ వాణిని విని అప్పుడు అర్థం చేసుకుంది. గగనతనంలో అత్యవసర స్థితికి అసలు కారణం ఏమిటో. దివ్య ఖురాన్ను వినగానే జిన్నుల ఆ సమూహము దైవ ప్రవక్తను విశ్వసించింది. అది తన జన సమూహంలోకి వెళ్ళి జరిగినదంతా కుసగుచ్చుకున్నట్లు అది వివరించింది. ఇస్లాంను స్వీకరించమని తమ వాళ్లను కోరింది. ముస్లింలోని కితాబు సలాత్, సహీ బుఖారీలోని ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం జిన్నుల ఆహ్వానంపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వర్గం వద్దకు వెళ్ళి దైవ సందేశం అందజేశారు. జిన్నుల బృందం కూడా పలుమార్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి ధర్మ సందేహాలు విని దాని మీద ఆచరించాయి.
అని ఈ విషయంగా కూడా తెలియజేయబడ్డాయి. తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో ఈ విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఇందులోనే ఇంకో విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని తెలియజేశారు, అని పరస్పరం చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియగానే తమ వర్గం వారిని హెచ్చరించడానికి వాళ్ళ వద్దకు తిరిగి వచ్చాయి. దీనిలోని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరపున ఖురాన్ పఠనం పూర్తి కాగానే వాళ్ళు దాని మీద విశ్వసించడము, వెళ్ళి స్వీకరించమని ఇతరులకు చెప్పడం కూడా తెలిసి వస్తుంది మనకి. ఇక్కడ సోదరులారా జిన్నుల తరపు నుంచి ఇస్లాంని ఎంత తొందరగా వాళ్ళు స్వీకరించారు, ఎంత తొందరగా దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు అన్న దాన్ని ఒక విషయం మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే సూరజ్ జిన్ ఇన్షాల్లా ముందు రానుంది. అందులోని జిన్నాతులకు సంబంధించి, భూతాలకు సంబంధించి అనేక విషయాలు ఇన్షాల్లా నేను తెలియజేయడానికి ఇన్షాల్లా ప్రయత్నిస్తాను. దాని తర్వాత మనం కాస్తంత 47వ సూర అయిన సూర ముహమ్మద్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద ఉన్న ఈ సూరాలోని 15వ వాక్యం కాస్తంత ఇన్షాల్లా తెలుసుకుందాం. ఇందులోని 15వ వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసులను ఉద్దేశించి తెలియజేసిన విషయాలు ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాము. ఖురాన్ తీసి మీరు వింటున్నారు కాబట్టి దాని రూపంలో ఇన్షాల్లా తెలియజేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, బిస్మిల్లాహిర్ రహమానిర్ షైతానిర్ రజీమ్, మసలుల్ జన్నతిల్ లతీ వఇదల్ ముత్తఖూన్ ఫీహా అన్హారున్ మిన్ మాఇన్ గైరి ఆసిన్ وأنهار من لبن لم يتغير طعمه وأنهار من خمر لذة للشاربين وأنهار من عسل مصفا ولهم فيها من كل الثمرات ومغفرة من ربهم كمن هو خالد في النار وسوقوا ماء حميما فقطع أمعاءهم. అల్లా అంటున్నారు, భయభక్తులు గల వారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది. దుర్వాసనకు, కాలుష్యానికి తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పు రాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మాధుర్యంగా ఉండే మద్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాలువలు కూడా అక్కడ ఉంచారు. అదే విధంగా స్వచ్ఛమైన తేనె కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారి కోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వారి ప్రభువు తరపు నుంచి మన్నింపు కూడా ఉంది. ఏమిటి ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవాని మాదిరిగానా? పేగులను సైతం ముక్కలుగా చేసి వేసేయటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా? అంటే ఇద్దరు సమానులా? దీనికి కాస్త తఫ్సీర్ చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేసిన విషయము, ఆసీన్ అన్న పదం మేము ఖురాన్లోని విన్నాము. మా ఇన్ గైరి ఆసీన్ అన్న పదం అంటే మారిపోయేది అని అర్థము. గైరు ఆసిన్ అంటే మారనది, నిత్యం ఒకే విధంగా ఉండేది అని అర్థం. ప్రపంచంలో నీరు గనక ఎక్కడైనా ఒక చోట కొంతకాలం పాటు నిలిచిపోతే దాని రంగు, రుచి, వాసనను మార్పు వచ్చేస్తుంది. ఆ నీరు కలుషితం అయిపోతుంది సోదరులారా. దాంతో ఆ నీరు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. కానీ స్వర్గంలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే నీరు ఇస్తాడో అది అలా కాదు. అది ఎల్లప్పుడూ ఒకే విధంగా మారకుండా ఉంటుంది. అంటే దాని రంగులో గాని, రుచిలో గాని, వాసనలో గాని మార్పు ఉండదు. ఎప్పుడు త్రాగినా స్వచ్ఛంగా ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ప్రదాయిగానే ఉంటుంది. ప్రపంచంలో నీటిలో మార్పు సహజము. అందుకే నీటి రంగులో, రుచిలో, వాసనలో మార్పు రాకుండా ఉన్నంత వరకు ఆ నీరు పరిశుభ్రంగా పరిగణించబడుతుందని, మార్పు కనుక వస్తే అపరిశుభ్రం అయిపోతుందని షరియత్ చెప్తుంది. అంటే మనం వసూలు చేయాలన్నా 3 షరతులు. నీళ్లు కనుక రుచి మారినా, రంగు మారినా, ఒకవేళ దాని యొక్క నీరు రుచి, రంగు మారినా, వాసన మారినా దాంతో మనం వసూలు చేయకూడదు. అదేవిధంగా దాంట్లో మనము దాని ద్వారా వసూలు కూడా చేయకూడదు. కానీ స్వర్గంలో ఉన్న నీరు అలా మారవన్నది ఇంకో విషయం. రెండో విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేసింది, నీటి కాలువలు ఉన్నాయి, రుచిలో మార్పు రాని. ప్రపంచంలో అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, పాల కాలువలు కూడా ఉన్నాయి. పశువుల పొదుగల నుండి పితికిన పాలు ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. కానీ స్వర్గంలో పాలు ప్రపంచంలో మాదిరిగా పశువుల నుండి సేకరించబడినది కాదు. పైగా అది ప్రవహించే కాలువ రూపంలో ఉంటుంది. ఇక్కడ మనకు పాలన్నీ కూడా కల్తీ మనం చూస్తాము. స్వచ్ఛమైన ఆర్గానిక్ పాలన్నవి మనకి అందుబాటులో ఒక రకంగా చెప్పాలంటే లేనివి, అతి కష్టంగా దొరుకుతాయి. అందువల్ల అది ఎప్పటికీ చెడిపోవడం కానీ, విరిగిపోవడం కానీ, మనం పొయ్యి మీద పెట్టి వదిలేసినా అది పూర్తిగా ఇదైపోవడం, లేదంటే మర్చిపోతే మళ్ళీ విరిగిపోవడం ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏమీ అక్కడ జరగదు. తాగడానికి ఇది కేవలం మనకు ఆర్గానిక్ అయితేనే టేస్ట్ ఉంటుంది, మనకు లాభం కలుగజేస్తుంది. కానీ స్వర్గంలో ఉన్నవి అల్హమ్దులిల్లా ఎప్పుడు తాగినవి ఏమాత్రం ఎరగకుండా అలాగే ఉంటాయి. దాని ద్వారా మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది.
అల్లాహ్ తెలియజేసిన ఇంకో విషయము ప్రపంచంలో లభ్యమయ్యే మద్యము. ఇప్పుడు చూస్తే గనక మహాప్రవక్త ఏమన్నారు? మద్యము చెడులన్నిటికీ కూడా తల్లి వంటిది అన్నారు. మద్యము పాపాలన్నిటికీ కూడా తల్లి వంటిది అన్నారు. ప్రపంచంలో మద్యం సేవించే వారి కొరకు ఎన్నో రకాల హెచ్చరికలు ఖురాన్ మరియు హదీస్ గ్రంథంలో తెలియజేయబడ్డాయి. అయితే కానీ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసులకు మద్యము సారాయి పుల్లగా సారాయి ప్రసాదించనున్నాడు. ఇక్కడ ఎలా ఉంటుంది ఏమిటన్నది తాగే వాళ్ళే దీని గురించి బాగా చెప్పగలరు అనుకోండి. నాకు తెలిసినంత వరకు అది కుళ్ళిపోయి కుసిలిపోయి పూర్తిగా ఆ పాడైపోయిన వాటితో తయారు చేసి అది పూర్తిగా అవి నష్టం కలిగించేది. నోటికి కూడా ఏమాత్రము అది ఆ రుచికరమైనది కాదే ఉంటుంది. కానీ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ అనగా మనందరికీ కూడా వల్ల స్వర్గాన్ని ప్రసాదించు. స్వర్గంలో ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించనున్నాడో అందులో మాత్రము అల్హమ్దులిల్లాహ్ మత్తెక్కదు, చాలా మాధుర్యాన్ని ఇస్తుంది. అది ఎంతో రుచికరంగా ఉంటుంది. అది తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. దాని వల్ల ఎటువంటి రోగాలకి గురి కారు. ఇంకా అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అల్హమ్దులిల్లాహ్. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయం సాధారణంగా ప్రపంచంలో ఇప్పుడు మనము తీసుకుంటున్న ఈ ఆయత్తులోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తేనె గురించి తెలియజేశారు. ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సూరా పేరే తేనెటీగల పేరు మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నహల్ అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరించడం జరిగింది. ఎన్నో పూల నుంచి సేకరించిన అది ఆ యొక్క తేనెటీగల రసాయాన్ని తీసుకొచ్చి అది మన కోసం ఏదైతే తేనె తయారు చేస్తుందో అందులోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యం ఉంది, వైద్యం ఉంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో మనకు అందుబాటులో ఉండే తేనెలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో రకాలకి వైద్యాన్ని, ఆరోగ్యాన్ని ఉంచాడంటే స్వర్గంలో ఉన్నది ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తేనెలు కూడా ప్రతి ఒక్క వాటిలో కూడా మనం చూస్తున్నాము కల్తీ అన్నది సాధారణమైంది. కానీ స్వర్గంలో ఉన్న తేనెలోని ఎటువంటి కల్తీ ఉండదు. ఇప్పుడు మనం తేనె కొనాలంటే స్వచ్ఛమైందని చెప్పి అబద్ధాలు చెప్పి కూడా 1000 రూపాయలకు అమ్మేస్తారు. అల్లాహ్ రక్షించుగాక. కానీ స్వర్గంలో ₹1 పెట్టకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం తేనె యొక్క వానలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించనున్నాడు. అది హాని కలిగించదు, లాభం కలిగిస్తుంది. అది తాగే కొద్దీ దానిలోని మాధుర్యం రుచి ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది స్వర్గవాసుల కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేశారన్న విషయాన్ని ఈ వాక్యంలోని సూరా ముహమ్మద్లోని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన ఇంకో విషయం చెప్పి ఈ వాక్యానికి ఏదైతే ఉందో ఇన్షాల్లాహ్ తర్వాత వాక్యం తెలుసుకుందాము. స్వర్గంలో ఈ గొప్ప వరాలను పొందిన వారు కూడా అదే విధంగా నరకంలో దుర్భార్యమైన బ్రతుకును వెళ్ళేపుచ్చుకునే వారు కూడా సమానులు అవుతారా? అసలు ఎప్పటికీ మమ్మటికి కాలేరు. ఒక వర్గం వారు ఉన్నత స్థానాలను పొందగా మరో వర్గం వారు అట్టుడికి అంటే అట్టుడుగు స్థానానికి దిగజారారు. ఈ రెండు వర్గాల వారికి మధ్య నింగికి నేలకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. వారిలో ఒకరు దేవుని అతిథులైతే ఇంకొకరు దేవునికి వ్యతిరేకరు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలోని చివరిలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. ఏ విధంగా అయితే రేయి పగళ్ళు సమానం కావో, ఏ విధంగా అయితే జ్ఞాని అజ్ఞాని సమానులు కారో, ఏ విధంగా అయితే విశ్వాసులు అవిశ్వాసులు సమానులు కారో, అదే విధంగా స్వర్గవాసులు కూడా నరకవాసులు ఎప్పటికీ సమానులు కాదు. ఇవన్నీ పొందే అద్భుతాలు పొందే అనుగ్రహాలు పొందేవారు ఎక్కడా, ఏమీ పొందకుండా శిక్షలు పొందేవారు ఎక్కడా అన్న విషయాన్ని అల్లాహ్ ప్రస్తావించారు. సమయం లేదు కాబట్టి సోదరులారా సూరా ముహమ్మద్లోని 33వ వాక్యంలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. ఇన్షా అల్లాహ్ అది కూడా మనం తెలుసుకుందాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ సూరాలోని ముఖ్యమైన ఆయతులు 2 మాత్రమే ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లజీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల వలా తుబ్తిలు అమాలకుం. చాలా ముఖ్యమైన ఆయత్ ఇది కూడా. అల్లాహ్ అంటున్నారు, ఓ విశ్వాసులారా, అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్లు వినండి, మీ కర్మలను పాడు చేసుకోకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. ఇందులో అంటే కపటుల మాదిరిగా, ధర్మభ్రష్టులు మాదిరిగా కాపట్యానికి ధర్మభ్రష్టుతకు లోనై మీరు చేసుకున్న కర్మలను సర్వనాశనం చేసుకోకండి. జీవితాంతం ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండాలన్న ఆజ్ఞ ఈ వాక్యంలో ఇమిడి ఉంది. సోదరులారా, పెద్ద పెద్ద పాప కార్యాలు, సిగ్గుమాలిన పనులు కూడా సత్కర్మాల వినాశానికి కారణభూతం అవుతాయని మరికొందరు అన్నారు. అందుకే విశ్వాసుల గుణగణాలలో ఒక గుణం ఏమిటంటే వారు పెద్ద పెద్ద పాప కార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు దూరంగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నజ్మ్ సూరాలోని 32వ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విధంగా చెడు పనులకు, నీతి బాహ్యమైన చేష్టలకు దూరంగా ఉండాలని ఇందులో పరోక్షంగా చెప్పబడింది. ఈ ఆయతు ద్వారా అవగతమయ్యే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఒక ఆచరణ పైకి ఎంత ఉత్తమంగా కనిపించినప్పటికీ అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయత పరిధికి
అవతల ఉంటే అది వృధా అయిపోతుంది. మనం చేసే పనులన్నీ కూడా అతిఉల్లాహ అతి అల్లాహ్ యొక్క తెలిపిన విధానంగా, ప్రవక్త తెలిపిన విధానంగా మనం చేసే పని ఎంత మంచిదిగా అనిపించినా, కనిపించినా, వినిపించినా అది మాత్రం ధర్మంలో అనుమతివ్వబడనిది అనుకోండి, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పటికీ స్వీకరించడు, అది వృధా. ఒకవేళ మనం చేసే పని సాధారణం అనిపించినా, చిన్నగా మనకు వినిపించినా, సాధారణం అని మనం తలచుకున్నా, అది మనము ధర్మ పరిధిలో ఉన్నదైతే, మహాప్రవక్త మరియు అల్లాహ్ తెలియజేసిన విధానం ప్రకారంగా ఉంటే గనక దాని మీద ఆచరించడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మరియు ప్రవక్తకి విధేయత చూపండి, మీ యొక్క కర్మలను మీరు వృధా చేసుకోకండి అంటే దీని అర్థం ఇందులో బిదాత్ వచ్చేస్తుంది, షిరిక్ వచ్చేస్తుంది, ఇస్లాంకు వ్యతిరేకమైన ప్రతి ఒక్క కార్యం ఇందులో వచ్చేస్తుంది. సోదరులారా, సోదరులారా, అల్లాహ్ను విశ్వసిస్తున్నాను అంటారు, పేరు అబ్దుల్లా పెట్టుకుంటారు లేదా ఆమెనా పెట్టుకుంటారు, ప్రవక్తకు విధేయత చూపుతాను అంటారు, కానీ చేయరాని పనులన్నీ కూడా ధర్మంలోని భాగం అని చెప్పి చేస్తారు. చూడండి, దానివల్ల లాభం అయితే కష్టము కానీ, లాభం అయితే అసంభవము కానీ, దానికి వ్యతిరేకంగా దానివల్ల నష్టపోతారు, దానివల్ల శిక్షకి గురవుతారు. అంతెందుకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా ఒకసారి ఏమన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబ్దుల్లా బిన్ జుదాన్ అన్న ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన ఏమో ఊరు మొత్తం చాలా మంచివాడు, ఆయన మదీనాకి మక్కా నుంచి బయటకు వెళ్ళిపోయి జనుల నుంచి దూరం ఉండాలని భావించేవాడు, కానీ ఆయన వెళ్ళిన ఆ కొండలో ఆయనకి ఎంతో ధనము, ఏదో ఖజానా చేతికి అందింది, అక్కడ నుంచి తీసుకొచ్చి మక్కాలో ఉన్న వాళ్ళు, హజ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, పేదలకి, అనాథలకి ప్రతి ఒక్కరికి కూడా తినిపించేవాడు, పెట్టేవాడు, నీళ్ల కోసం నీళ్లు అందుబాటులో ఉన్నట్టు వాళ్ళకి ప్రతి ఒక్క విధమైన సౌలభ్యాలు చూసేవాడు. ఆ వ్యక్తి ఈ కార్యాలయం వల్ల స్వర్గానికి వెళ్తాడా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇవన్నీ అల్లాహ్ కోసం చేశాడా, ఆయన అల్లాహ్ని విశ్వసిస్తానన్న మాట ఎప్పుడన్నా అన్నాడా అని ఉంటే గనక లాభంతో సమకూరుస్తాయి, లేదంటే అవన్నీ వృధా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి విషయాలు సోదరులారా, సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ ఈ జూమ్ ప్రోగ్రామ్ లో పాల్పంచుకున్న బాధ్యత వచ్చిన వారు ఎవరైతే 20-30 మంది ఉన్నారో, మనం ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట అనుకోవచ్చు, ఏమని, అల్లాహ్ యొక్క కారుణ్యం వల్ల మేము ఎవ్వరం కూడా అల్హమ్దులిల్లాహ్ షిరిక్ చేయము కదా అని చెప్పి మనం భావిస్తాము. కానీ మనకు తెలిసిన వాళ్ళు, మన బంధుమిత్రులు తెలుసో తెలియకో షిరిక్కి, బిదాత్కి వారు గురవుతూ ఉంటారు. అలాంటి వారిని రక్షించడం అన్నది మన బాధ్యత. ఆపై ఇంకో విషయం ఏమిటంటే ముఖ్యమైనది, ఒక పాపం చేసే వ్యక్తి పాపాన్ని పాపం అని భావిస్తాడు కాబట్టి పాపం అనుకుని ఆ పాపం నుంచి దూరం ఉంటాడు. కానీ ఒక పాపాన్ని పుణ్యం అనుకుని చేసే వ్యక్తి ఇది పాపం అని చెప్పినా గానీ దాన్ని వదులుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని తెలియజేశారు, ఈ విషయాన్ని మీరు ప్రవక్త మరియు అల్లాహ్కు మాత్రమే విధేయత చూపండి, మీరు మీ యొక్క సదాచారాలను, మీ కర్మలను మీరు వృధా చేసుకోకండి, తుబతిలు అమాలకుం. అయితే పాపం చేసేవారు ఎలా పుణ్యాలు అనుకుని బిదాత్ చేస్తారు. తస్బీ మాల ఉంది, తస్బీ యొక్క దండ ఉంది, దాని మీద తస్బీ చేయడం అనేది ఇస్లాంకి వ్యతిరేకమైనది. అది కానీ చేసే వ్యక్తి ఏమని భావించేస్తున్నాడు, ఇది సున్నత్, ఇది మంచి విధానము, మంచి పద్ధతి అని చెప్పి చేస్తున్నాడు. అలాంటి వారిని ఆపడం కష్టము. ఒక తప్పు చేసే వ్యక్తి, ఒక పాపం చేసే వ్యక్తి, ఉదాహరణకి ఒక వ్యభిచారం చేసే వ్యక్తికి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు తప్పు అని చెప్పి ఆ వ్యక్తి దాని నుంచి దూరం ఉండడానికి ప్రయత్నిస్తాడు, కనీసం ఇది తప్పు అని చెప్పి భావించి దాని నుంచి దూరం ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒక ఇస్లాంలో లేని పని ఇస్లాం అని చెప్పి అనుకుని భావించి చేసే వ్యక్తి మాత్రము పని నుంచి దూరం ఉండడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాంటి వారిని ఆపడమే మన బాధ్యత. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా వచ్చేస్తే 48వ సూరాలోని ముఖ్యమైన 1-2 ఆయత్, మొదటి ఆయత్, 2వ ఆయత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇన్నా ఫతహనా లక ఫతహన్ ముబీనా లియగ్ఫిర లకల్లాహు మా తఖద్దమ మిన్ జంబిక వమా తఅఖర వయుతిమ్మ నిఅమతహు అలైక వయహ్దియక సిరాతన్ ముస్తఖీమా. ఓ ప్రవక్త, మేము నీకు చాలా స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. షేక్, మీ వాయిస్ దగ్గర చాలా డిస్టర్బ్ గా ఉంది షేక్. అసలు మీ వాయిస్ కంటే సౌండ్, వేరే సౌండ్ ఎక్కువ వస్తుంది షేక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఫతహలోని మొదటి వాక్యము, 2వ వాక్యంలో ఈ విధంగా సెలవడం జరిగింది. ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు అలాగే ఉందా? లేదు సార్, ఇప్పుడు బెటర్. మాషాల్లా, జజాకుముల్లాహ్ ఖైర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి 2వ వాక్యంలోని ఈ విధంగా తెలియజేయడం జరిగింది, ఇన్నా ఫతహనా లక ఫతహం ముబీనా లియగ్ఫిర లకల్లాహు మా తఖద్దమ మిన్ జంబిక వమా తఅఖర వయుతిమ్మ నిఅమతహు అలైక వయహ్దియక సిరాతన్ ముస్తఖీమా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేసిన ఈ ఫతహ్, సూరా ఫతహ్ ఏదైతే ఉందో ఇది అవతరింప చేయడానికి గల కారణం ఏమిటి అంటే దాన్ని షానే నుజూల్ అంటారు.
6వ సంవత్సరము హిజ్రీ 6వ సంవత్సరంలో మహానీయ ప్రవక్త ముహమ్మద్ గారు వారు సుమారు 1400 మందిని తీసుకుని ఆయన సహచరులతో ఉమ్రా చేసే సంకల్పంతో మహాప్రవక్త ముహమ్మద్ గారు మక్కా వైపుకు ప్రయాణమయ్యారు. కానీ మక్కాకు సమీపంలోని హుదైబియా వద్ద అవిశ్వాసులు వారిని ఉమ్రా చేయకుండా మహాప్రవక్త ముహమ్మద్ గారు ఆపేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ గారు తన సహచరుడైన హజరత్ ఉస్మాన్ రజియల్లాహు గారిని ప్రతినిధిగా చేసి ఖురైష్ నాయకులతో మాట్లాడి రమ్మని మక్కా నగరానికి పంపించారు. హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తిరిగి రావడంతో ఆలస్యం జరిగింది. మరోవైపు ఉస్మాన్ వాదించబడినట్లు వాదంతులు వ్యాపించాయి. ఒక దశలో ఉస్మాన్ రజియల్లాహు గారు హత్యకు ప్రతీకారం తీర్చుకుందామని ప్రవక్త ముహమ్మద్ గారు తన సహచరుల నుంచి ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు. దాన్నే బయత్ రిజ్వాన్ అంటారు. రిజ్వాన్ అన్న ఒక చెట్టు కింద ఈ యొక్క వాగ్దానం చేసుకోవడం జరిగింది, ఈ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. కాబట్టి కానీ హత్య వార్త నిజం కాదని, అదొక వాదంతి మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఏడాది మాత్రం ముస్లింలకు ఉమ్రా చేసేందుకు అనుమతి లభించదని, వచ్చే సంవత్సరం అనుమతిస్తామని ఖురైషులు మహాప్రవక్త ముహమ్మద్ గారికి తెగేసి చెప్పేశారు. అందువల్ల ముస్లింలు హుదైబియా లోయలోని తమ పశువులను ఖుర్బానీ చేసి శిరోమండలం చేయించుకుని తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ గారితో మక్కా వాసులు కొంచెం ఒప్పందం జరిగింది. ఈ యొక్క శిరోమండలం చేసేటప్పుడు కూడా ఒక సంఘటన ఏర్పడింది. ఇవన్నీ ప్రయత్నిస్తాం ముఖ్యంగా ఇన్షాల్లా. ఆ సమయంలో ఉమ్మే సల్మా మహాప్రవక్త ముహమ్మద్ గారితో ఉన్నారు. ఎవరు కూడా శిరోమండలం చేయడానికి సిద్ధం లేరు. అప్పుడు ఆవిడ ఒక సలహా ఇచ్చింది ప్రవక్త ముహమ్మద్ గారు. మహాప్రవక్త ముహమ్మద్ గారు వెళ్తున్నారు, చెప్తున్నారు, వస్తున్నారు భార్య దగ్గరికి. ఇది 2-3 సార్లు చూసిన తర్వాత ఆవిడ చెప్పింది ప్రవక్త ముహమ్మద్ గారు పని చేయండి, మీరు ముందుగా శిరోమండలం చేసుకోండి, మీ ఖుర్బానీ యొక్క పశువు ఏదైతే ఉందో దాన్ని మీరు బలివ్వండి, ఇన్షాల్లా ఇక మీకు కాదని మీకు వ్యతిరేకం ఎవరు చేయరని చెప్పిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ స్వయంగా చేసిన తర్వాత సహాబాలందరూ కూడా ఒక లైన్ కట్టి ఇక పని చేశారు. అయితే ఈ బృందంగా ఖ్యాతి గడించిన ప్రవక్త ముహమ్మద్ గారి ప్రియ సహచరుల్లో చాలా మందికి ఆ ఒడంబడిక నచ్చలేదు. తాము అంతమంది ఉండి కూడా లొంగిపోయే ధోరణిలో శత్రువుతో సంధి చేసుకోవడం ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలదీసి అడిగారు కూడా. కానీ దేవప్రవక్త ముహమ్మద్ గారు ఎంతో దూరదృష్టితో, ఎంతో దూరంగా ఆలోచించి వ్యవహరించి సంధి పత్రంపై సంతకం చేశారు. ఇది జరిగేటప్పుడు కూడా హజరత్ అలీ రజియల్లాహు గారిని బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అంటే రహమానిర్ రహీం, మేము అల్లాహ్ను విశ్వసించము కదా, అలాగా రహమాన్ రహీం అని, అందుకోసం దాన్ని చెరిపేయండి అంటే చెరిపేశారు. ఈ యొక్క ఒప్పందము ప్రవక్త ముహమ్మద్ గారితో మక్కవాసులుగా అవుతుందని చెప్పి ఏదైతే జరిగిందో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసేటప్పుడు దాన్ని కూడా ఒప్పుకోలేదు. లేదు, మేము దీన్ని ఒప్పుకోము, ఎందుకంటే మేము సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి భావిస్తే ఎప్పుడో ఇస్లాం స్వీకరించే వాళ్ళం కదా, ఆయన మేము ముహమ్మద్ అనే భావిస్తాము, సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రవక్త అని చెప్పి మేము భావించాము కదా, అది కూడా చెరిపోయింది అన్నారు. హజరత్ అలీ రజియల్లాహు గారిని ఒప్పుకోలేదు. మహాప్రవక్త ముహమ్మద్ గారు చెప్పినా ఆయనగా మహాప్రవక్త ముహమ్మద్ గారు ఈమె అనుకోకండి, ఎందుకంటే మీ పేరుని నా చేతులతో చెరపడం అన్నది నాకు ఇష్టం లేదు అన్నారు. దాని తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ గారు నాకు చూపించండి అది ఎక్కడ రాసి ఉందని చెప్పి చూపించిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ గారు దాన్ని చెరిపేయడం జరిగింది. ఈ సంధి మక్కా విజయానికి మార్గంగా మహాప్రవక్త ముహమ్మద్ గారు ముందుగానే ఊహించారు. ముందుగానే మహాప్రవక్త ముహమ్మద్ గారికి అంచనా కలిగింది. ఒప్పందం జరిగే 2 ఏళ్లకే ముస్లింలు అల్హమ్దులిల్లా విజయగతనం ఎగురవేస్తూ మక్కాలో ప్రవేశించారు కూడా. అలా మహాప్రవక్త ముహమ్మద్ గారు ప్రతి ఒక్కసారి మనము వ్యతిరేకించడంలోనే లేదంటే తిరుగుబాటులోనే విజయం ఉందని చెప్పి భావించకూడదన్న విషయాన్ని హుదైబియా మాకు చాలా చక్కగా తెలియజేస్తుంది. స్త్రీలు ఉన్నారంటే ప్రతి ఒక్కసారి భర్తకు వ్యతిరేకంగా సమాధానం చెప్పడంలోనే మనకి విజయం ఉన్నదని చెప్పి భావించకూడదు. భర్తలు ఉంటే కరెక్ట్గా ప్రతి ఒక్కసారి నా సలహాయే, నా మాటే నడుస్తుంది, నా మాటే నడవాలి, లేదంటే నేనే పై చేయి సాధించాలన్న దాంట్లో కూడా నాకు అర్థం లేదు. అప్పుడప్పుడు మమ్మల్ని మేము లొంగిపోవడము, కొన్ని విషయాన్ని ఒప్పుకోవడం ద్వారా కూడా చాలా లాభాలు కలుగుతాయి. అది తర్వాత కలగవచ్చు. ఇదే అంచనా మహాప్రవక్త ముహమ్మద్ గారు కూడా వేయడం జరిగింది. ఇక్కడ మనం ఒప్పుకుంటే గనక తప్పనిసరిగా మనకు లాభం కలుగుతుంది. లేదంటే 1400 మంది 313 మంది ఉండి వాళ్ళని మట్టి కురిపించినప్పుడు 1400 మంది ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం అన్నది పెద్ద విషయం కాదు. కానీ అలా కాదు, చాలా మంచి విధానంగా, ఒక ప్రణాళికంగా, చాలా సులువుగా మక్కా మీద విజయం సాధించేయాలి అన్న ఉద్దేశంతో, చాలా దూర ఆలోచనతో మహాప్రవక్త ముహమ్మద్ గారు ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. అందుకే ప్రవక్త సహచరులలో కొందరు మక్కా విజయాన్ని కాకుండా హుదైబియా ఒప్పందాన్ని సిసలైన విజయంగానే పేర్కొనేవారు.
మహాప్రభు గారు ఈ రోజు రాత్రి నాపై ఒక సూర అవతరించింది, అది నాకు యావత్తు ప్రపంచం కన్నా, ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువుల కన్నా ప్రియమైనది అని చెప్పి తెలియజేశారు. బుఖారిలోని ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సూరే ఫత్ 48వ సూర. ఇంతకీ ఏమిటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేయడం జరిగింది. అల్లాహ్ నీ ముందటి వెనుకటి పొరపాట్లను మన్నించడానికి, నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణం గావించడానికి, నిన్ను రుజు మార్గంపై నడిపించడానికి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2వ వాక్యంలో తెలియజేశారు. ఇంతకీ ఏమిటి పొరపాట్లు అంటే, ఉత్తమమైన నిర్ణయాలను గైకొనకపోవడము, లేదా ఆయన తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తీసుకున్న నిర్ణయాలు అవి దోషపూరితం కాకపోయినప్పటికీ అల్లాహ్ వాటిని ఇష్టపడలేదు. ఉదాహరణకి అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ రజియల్లాహు అన్హు సంఘటన, దానిపై అబ్బాస్ సూర అవతరించింది, అబసా సూర అవతరింపజేయండి, అబసా వతవల్లా సూర. ఈ సంఘటనలు పెద్ద పొరపాట్లు కావు, అయినప్పటికీ ఆయన మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయికి అవి శోభించవన్నవి దేవుని అభిమతం అల్లాహ్ ప్రకటించాడు. అయితే ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటించడం జరిగింది. ఏ ఆయతులో పేర్కొనబడిన 3 కారణాల వల్ల హుదైబియా ఒడంబడిక స్పష్టమైన విజయంగా చెప్పబడింది. వీటిలో మొదటిది పొరపాట్ల మన్నింపు. మనము మన పొరపాట్ల మన్నింపు ఎప్పుడైతే అంటే తౌబా ఇస్తిగ్ఫార్, దాని యొక్క ఘనత మనకు తెలుసు ఎంత పెద్ద అన్నది. అదే విధంగా మక్కా విజయం వెనకాల కూడా ఇది ఉంది. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏ పొరపాట్లు జరగలేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, ఇప్పుడే నేను తెలియజేశాను, అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తుమ్ పట్ల కాస్తంత అశ్రద్ధ చూపడం అంతే, అది దాని పొరపాటు కూడా అనకూడదు అన్నది మంచి విషయం. ఈ ఒడంబడిక తర్వాత ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్య అనుదినం పెరగసాగింది. అంటే వాళ్ళు మనపై దాడి చేసే అవకాశం ఉండి, అన్ని విధానాలుగా అందుబాటులో ఉండి కూడా మమ్మల్ని విడిచిపెట్టారు. మా ఒప్పందానికి ఎంత చక్కగా ఒప్పుకున్నారు. తాత్కారణంగా ఆయన పుణ్యఫలం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఆయనకు ఎన్నో ఉన్నత స్థానాలు ప్రాప్తమయ్యాయి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఈ వాక్యం ద్వారా మనకు ఈ విషయాలు తెలిసి వచ్చాయి. అదే విధంగా ఓ ముహమ్మద్, నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేసిన ఇంకో విషయం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఏ జీవన ధర్మం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నావో ఆ ధర్మాన్ని ఉన్నత స్థాయికి చేరుతానని అల్లాహ్ హామీ ఇచ్చాడు. మరి కొంతమంది విద్యాంసుల ప్రకారం పాపాల మన్నింపు మరియు ధర్మ మార్గంపై స్థిరత్వమే అనుగ్రహాల పరిపూర్తిగా ప్రభాల నిదర్శనము. ఫతుల్ ఖదీర్లో ఈ కారణాలు తెలియజేయబడ్డాయి. అంటే ఇందువల్ల కలిగే లాభాలు, హుదైబియాలో ఒప్పందం గురించి కలిగే లాభాలు, నీకు రుజుమార్గంపై నిలకడను స్థిమితాన్ని చేకూర్చడానికి, ధర్మ పదంలో నిన్ను అత్యున్నత శిఖరాలపై చేర్చడానికి మేము నీకు ఈ విజయాన్ని అనుగ్రహిస్తున్నాము. ఈ సూర అవతరించిన అతి స్వల్ప కాలంలోనే అల్లాహ్ వాగ్దానం చేసి ఆ తోడ్పాటు లభించింది. సత్యధర్మం దినదిన ప్రవర్ధమానం అయ్యింది. అంటే ఈ యొక్క సూరాలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూర అవతరింపజేయడానికి గల కారణము, అదే విధంగా ఈ విజయానికి వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అన్న దాని గురించి నేను తెలియజేశాను. అదే విధంగా సూరే ఫత్ లోని 29వ వాక్యం కనుక మనం చూస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులోని తెలియజేయడం జరిగింది. ఈ సూర ఈ యొక్క వాక్యంలోని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فأزاره فاستغلظ فاستوى على سوقه يعجب الزراء ليغيظ بهم الكفار وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాలు చూడండి. అల్లాహ్ అంటున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త, ఆయన అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కోరుకోడు పడనివారు, వండొకరి పట్ల మాత్రము, అవిశ్వాసుల పట్ల అషద్దును అంటే వాళ్ళ పట్ల అషిద్దావు అలల్ కుఫార్, శత్రుత్వంగా వాళ్ళ పట్ల అసహ్యంగా వ్యవహరించేవారు, వాళ్ళకి దూరంగా ఉండేవారు. వండొకరి పట్ల పరస్పరం మాత్రం దయ కలిగి ఉన్నవాళ్ళు, దయగల హృదయం కలిగి ఉన్నవాళ్ళు, దైవ కృపను, దైవ ప్రసన్నతను చొరగొనే ప్రయత్నంలో వారు దైవ సన్నిధిలో వినమ్రులై వంగడాన్ని అంటే రుక్కు చేయడంలో సాష్టాంగ పడడాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగం పరిణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖరవిందలపై
తొణకిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది, ఇంజిలులో కూడా. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది, తర్వాత దానిని బలపరిచింది, ఆ తర్వాత అది లావయింది, ఆ పైన అది తన ఖండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉణికించాలని వారిలో విశ్వసించి సత్కారులు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ వాక్యంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో విషయాలు తెలియజేశారు. ముఖ్తసర్గా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవు జరిగింది. ఇందులోని ముహమ్మద్ రసూలుల్లాహ్ వల్లదీన మఅహుం అషిద్దాఉ అలల్ కుఫారి రుహమాఉ బైనహుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయము వారి గుణగణాల తౌరాతు, ఇంజీల్ గ్రంథాలలో కూడా వివరించబడ్డాయి అని ఒక అర్థం వస్తుంది. మరో అర్థము ప్రకారం తౌరాతులో వారి గుణగణాలు పొందుపరచబడ్డాయి, ఇంజీలు గ్రంథంలో వారు ఒక పంట పొలంతో పోల్చబడ్డారు. ఈ వాళ్ళకి తెలియజేసిన గుణాలని కూడా ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. ఒక తౌరాతులో వాళ్ళ ఉదాహరణ ఎలా ఇవ్వడం జరిగింది అన్న దాని గురించి, అదేవిధంగా ఇంజిల్ గ్రంథంలో వాళ్ళ గురించి ఎలాంటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది అన్నది ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. షతాహు అన్న పదం ఏదైతే విన్నామో దాని అర్థము దైవాజ్ఞపై నేల లోపాల ఉన్న విత్తనాన్ని చీల్చుకుంటూ మొలకెత్తిన మొలక అని అర్థము. ఇక్కడ మహాప్రవక్త ప్రియ సహచరుల ఉదాహరణ ఇవ్వబడింది. మొదట్లో వారు మరీ బలహీనంగా ఉండేవారు, చాలా కొద్ది సంఖ్యలో ఉండేవారు. ఒకప్పుడు మొక్క రూపంలో ఎంతో బలహీనంగా ఉండే వృక్షం విధంగా వారు దినదిన అభివృద్ధి చెంది బలపడుతుందో వారు చాలా బలాన్ని సమకూర్చుకున్నారు. ప్రవక్త ప్రియ సహచరులు కూడా చూస్తూ ఉండగానే చాలా కొద్ది కాలంలోనే ఒక మహాశక్తిగా తయారయ్యారు. ఒక మొక్కతో ఉదాహరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలా మనం చూసుకుంటే కనుక మహాప్రవక్త చరిత్ర చూసుకుంటే మనకు ఇది అల్హమ్దులిల్లాహ్ స్పష్టంగా అర్థమైపోతుంది. కొంతమందితో మొదలయ్యింది. హజరత్ ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా, హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు, జైద్ బిన్ హారిస్ పని వాళ్ళల్లో, పిల్లల్లో హజరత్ అలీ రలియల్లాహు అన్హు గారు. ఈ విధంగా కొంతమందితో మొదలైన ఈ యొక్క ధర్మ ప్రచారం ఏదైతే ఉందో ఎంత ఒక పెద్ద వృక్షం లాంటి బలమైన వృక్షము, లాభం కలగజేసే వృక్షం లాగా తయారైంది అన్నదాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఈ వాక్యం ఇది సూరే ఫతహలోని ఆఖరి ఆయతైన ఈ విషయంలో దేవప్రవక్త ప్రియ సహచరుల సంఖ్య దినదినాన ఏ విధంగా అయితే పెరగడం జరిగిందో, ఇస్లాం నానాటికి బలపడడం చూసి అవిశ్వాసులు అనుగ్రహంతో మండిపడేవారు. ఎందుకంటే ఇటు ఇస్లాం రోజు రోజుకు విస్తరిస్తూ ఉండగా అటు వారి ప్రాణాలకి కూడా గండిపడసాగింది. కాబట్టి ఇందులోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఈ వాక్యంలోని చివరి విషయం అల్లాహ్ తెలియజేసిన విషయం ఏంటంటే, ఈ ఆయత్లోని ఒక్కొక్క వాక్యము మహాప్రవక్త ప్రియ సహచరుల సహాబా గొప్పతనాన్ని, సద్గుణాలను చాటి చెబుతుంది. వారు చేసిన అనన్య సామాన్యమైన త్యాగాలకు గాను, అంటే ఎంతో త్యాగాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పెద్ద పెద్ద త్యాగాలు ఉన్నాయి. వారికి మన్నింపులు, స్వర్గ సుఖాల వాగ్దానం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దేవుడు సహాబాల గురించి ఈ విధంగా వాగ్దానం చేసిన తర్వాత వారి విశ్వాసాన్ని, చిత్తశుద్ధిని విమర్శించే హక్కు ఎవరికి లేదు. అలా శంకించే వారి విశ్వాసమే సందేహాస్పదం అయిపోతుంది. అంటే సహాబాల మీద వేరెత్తి చూపే అనుమతి ఈ భూమి మీద ఎవరికి లేదన్న విషయం మనం గమనించాలి. ఏ సహాబీ అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతగా వీళ్ళని పొగడం జరిగిందో చూడండి. వాళ్ళు సజ్దా చేస్తారని, రుక్కు చేస్తారని, రుక్కుల సజ్దాల వల్ల వాళ్ళ నుదుట మీద ఏదైతే ఉంటాయో మచ్చ వస్తుందో దాని గురించి వాళ్ళ కోసం గొప్ప బహుమతి అల్లాహ్ ప్రసాదించనున్నాడు. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేసి ఉన్నాడు ప్రసాదించనున్నారని చెప్పి. రెండోది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో తెలియజేసిన వాళ్ళ కోసం శుభవార్త, వాళ్ళ కోసం మన్నింపు ఉంది, క్షమాపణ ఉంది, వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. ఇక హుజరాత్ సూరాకు వచ్చేస్తే కనుక సోదరులారా హుజరాత్ లోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాల్లో నేను 12-13 ఈ వాక్యాలు ఒకసారి మనం చూస్తే కనుక తెలిసి వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఇన్షాల్లాహ్ హుజరాత్ సూరా ఏదైతే ఉందో దీని గురించి ఇంకాస్తంత వివరణ నేను ఈ పార అయిపోయినప్పటికీ కూడా ఇన్షాల్లాహ్ రేపటి దరస్లో కూడా ఈ యొక్క హుజరాత్ సూరా గురించి వివరాలు ఇంకా తఫ్సీర్ ఇంకా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు మాత్రం ముఖ్తసరిగా తెలియజేస్తాను. అది ఏమిటంటే 12-13 వాక్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాలు. యా అయ్యుహల్లజీన ఆమనూ అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من نساء عسى أن يكون خيرا منهن ولا تلمزوا
ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب بئس الاسم الفسوق بعد الإيمان ومن لم يتب فأولئك هم الظالمون. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 11వ వాక్యంలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాలు ప్రత్యేకంగా విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు, బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహాసించరాదు, ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరు ఎత్తి పొడుచుకోకండి, వండొకరికి చెడు బిరుదులను ఇచ్చుకోకండి. విశ్వసించిన తర్వాత తన సోదరుని చెడ్డ పేరుతో అనుమానించడం చాలా పాపము. మరెవరైతే పశ్చాత్తాపం చెందారో ఈ ధోరణిని మానుకోనారో వారు దుర్మార్గులు. ఇందులోని మంచి పాఠము పూర్తి విశ్వంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి పాఠాన్ని తెలియజేసి ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎగతాళి చేసే విషయంలో కానీ ఎవరికన్నా గొప్పవారు కాదు, అల్లాహ్కు మాత్రమే తెలుసు. అది తఖ్వా ప్రకారంగా అవుతుంది. అందుకోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేయడము కానీ, లేదంటే చాడీలు చెప్పుకోవడము కానీ, లేదంటే సాటి స్త్రీల గురించి కానీ, ఎవరి గురించి ఎగతాళి చేయడం కానీ అలా చేయకూడదు అన్న విషయాన్ని తెలియజేశారు. 12వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యా అయ్యుహల్లజీన ఆమనూ ఇజ్తనిబూ కసీరం మినజ్-ज़न्न ఇన్న బఅద-ज़न्न ఇస్మున్ వలా తజస్ససు వలా యగ్తబ్ బఅదుకుం బఅజా అయుహిబ్బు అహదుకుం అన్ యఅకుల లహమ అఖీహి మైతన్ ఫకరహితుము వత్తఖుల్లాహ ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీం. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించడానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందకి వస్తాయి సుమా. కూపీలు రాకండి. మీలో ఎవరు కూడా ఇంకొకరికి గురించి వీపు వెనక చెడుగా చెప్పకని చాడీలు చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని యవగించుకుంటున్నారు. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు. అల్లాహు అక్బర్. ఇందులో చూడండి సోదరులారా, సోదరులారా, ఎంత ముఖ్యమైన వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. ప్రవక్తల గురించి, విశ్వాసుల గురించి, అదే విధంగా అల్లాహ్ యొక్క కోపానికి గురైన వారి గురించి, అలాంటి ఎన్నో విషయాలు వింటూ ఉంటాము కదా. మనకు ఈ ఆయత్ చాలా ముఖ్యమైనది. ఈ ఆయత్ మన జీవితంలోని ఒక మార్పుని తీసుకురావాలి. ఈ ఆయత్ మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆయత్ మమ్మల్ని మనము తీర్చిదిద్దుకోగలము. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి చెడు గుణాలు మనము చూస్తూ ఉన్నాము. అల్లాహ్ అంటున్నారు, ఇందులో తెలియజేసిన విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, జన్ అంటే అసలు అనుమానం, తలపోవడం అని అర్థం. అయితే శ్రేయాభిలాషుల, భక్తిపరుల, సత్యమూర్తుల గురించి లేనిపోని అనుమానాలకు పోవడము, వారిని రచ్చగీడ్చే ఉద్దేశంతో కాకిలెక్కల ఆధారంగా నిందలు మోపడము వంటివన్నీ దురనుమానాలు క్రిందికి వస్తాయి. హదీస్లో ఇది అక్జబుల్ హదీస్ అని అన్నిటికంటే పెద్ద అబద్ధంగా అభివర్ణించబడింది. అలాంటి అబద్ధానికి దూరంగా ఉండమని కూడా తాకీదు చేయబడింది. అదేవిధంగా కానీ పాప కార్యాలలో, అవిధేయత వైఖరిలో తలమునకైరై ఉన్నవారి చెడు గుణాలను అనుమానించడం, వారి పాపిష్టి చేష్టల పట్ల అప్రమత్తంగా ఉండడం మాత్రం ఇటువంటి దూరమానాల కిందకి రానే రాదు. ఇక్కడ తెలియజేసుకోవాల్సిన అనుమానం పెనుభూతం అంటాం చూడండి. అనుమానం అనేది చెడ్డైనది. అది ఏ విషయం, ఏ స్త్రీ పట్ల కానీ, ఏ మగవాడి పట్ల కానీ మనం ఏదో చూసి ఏదో ఊహించుకుని మనం అనుమాన పడకూడదు. ఎక్కువ అనుమానం పడితే ఉంటే కొన్ని అనుమానాలు మనకు పాపం వైపు తీసుకెళ్ళిపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. స్పష్టంగా తెలిసింది ఒక వ్యక్తి గురించి, అలాంటప్పుడు కాస్త గుస్తు మనలో అనుమానం రావడం అన్నది సహజమైన విషయం. అదే పనిగా పుణ్యమూర్తుల పట్ల, మంచిగా వ్యవహరించే వారి పట్ల, సత్కార్యాలు చేసే వారి పట్ల ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి అనుమానం మన హృదయాల్లో మొదలు పెట్టుకోవడం అనేది సరైనది కాదు. అదే విధంగా పొద్దస్తమానం ఇతరులలోని బలహీన కోణాలను ఎత్తి చూపే ప్రయత్నంలో ఉండకూడదు. ఇతరులలోని బలహీనతలను బయటపెట్టి వారిని అవమానించాలన్న తాపత్రయం చాలా నీచమైనది. ఇలాంటి ఆరాలు తీయడం వారించబడింది. హదీసులలో కూడా ఈ వారింపు వచ్చింది. పైగా ఒకరి లోపాలు తమ దృష్టికి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని మరుగుపరచాలని, జనుల ముందు దండోరా వేస్తూ తిరగరాదని ఆదేశించబడింది. మనం ఏం చేస్తామంటే ఎవరిలో లోపం అయితే అతను చెప్తే ఆ లోపం అతను దూరం చేసుకుంటారు. అలా కాకుండా అతనికి తప్ప మిగతా అందరికీ చెబుతాం.
అది అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఆ వార్త, ఆ యొక్క లేనిపోని విషయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఆ వ్యక్తికి లాభం కలగదు. ఆ వ్యక్తి తనను తను మార్చుకోలేడు. అదే అతనికి చెబితే అల్హమ్దులిల్లా ఇద్దరితో పోతుంది, ఇతరులకు తెలియదు. దానివల్ల లాభం కూడా కలిగిద్ది. ఆ వ్యక్తిని మేము ఇస్లాహ్ చేసినట్టు కూడా అవుతుంది. ఆ వ్యక్తి మారే అవకాశాలు కూడా ఉంటాయి. అదేగా ఇతరుల ద్వారా నలుగురికి తెలిసొచ్చిన తర్వాత తెలిస్తే అందరికీ తెలిసిందే కదా, ఇక తప్పు చేస్తే ఏముందిలే అన్న ధైర్యం కూడా అతను పుట్టుకొస్తుంది. మధ్యకాలంలో స్వచ్ఛ స్వాతంత్రాలు ఎరలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇస్లాం కూడా కూపీలు లాగడాన్ని వారించి మనిషి స్వేచ్ఛకు, గౌరవోన్నతులకు పెద్దపీట వేసింది. అయితే పాశ్చాత్య ప్రపంచం స్వచ్ఛ పేరిట విశృంఖలతానికి పర్మిట్ ఇచ్చేసి సామాజిక కట్టుబాట్లన్నిటినీ మరీ అడ్డుగోలుగా త్రవించి వేసే పరిస్థితిని సృష్టించింది. మనిషికి గల స్వేచ్ఛ ఎదుటివారికి హానికరంగా పరిణమించకుండా ఉన్నత వరకే సమ్మతం. ఒకవేళ అది వ్యక్తుల్ని, సముదాయాల్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరుకున్నప్పుడు కొన్ని ఆంక్షలు తప్పనిసరి అవుతాయి. లేకపోతే సామాజిక జీవితం దుర్భరం అవుతుంది. ఇందులో తెలియజేయబడ్డాయి. అంటే ఈ చాడీలు అన్నది ఎప్పుడు ఏమిటన్నది ఒక జాతికి, ఒక సమూహానికి, కుటుంబానికో ఏదో నష్టం కలుగుతుంది అన్నప్పుడు తనకి అలర్ట్ చేయడం కోసం ఏదైనా మాట చెబుతుంటే అది వేరే తప్ప, అదే పనిగా లేని పోనీ తగిలించి ఇందులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో మాట ఏమన్నారు, వీపు వెనక చాడీలు చెప్పుకోకూడదు. ఒక వ్యక్తిలో ఉన్న వెలితిని గురించి అతని వీపు వెనుక పరోక్షంలో ఎవరికైనా చెబితే అది చాడి లేక పరోక్ష నింద అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తిలో లేని దాన్ని గురించి వీపు వెనక చెబితే అది అపనింద అవుతుంది. ఇవి రెండు పెద్ద నేరాల కిందికే వస్తాయి. రెండు కూడా ఉన్నది చెప్పినా లేనిది చెప్పినా, ఉన్నదే కదా పై నేను చెప్పింది, లేనిది నేను చెప్పాను, ఉంది కదా అతను అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అది కాకుండా చెప్పేసి ఏంటో నేను చెప్పేదే తప్ప అతని గురించి చెప్పాలని కాదు, చాడీ అని కాదు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. కానీ కాదు సోదరులారా, మనం చెప్పేసామా కదా చాడీ అయిపోయినట్టే. ఉన్నది చెప్పినా లేనిది చెప్పినా అది పాపమే అని చెప్పి మహాప్రభు తెలియజేశారు. ముస్లింలు పరస్పరం ఎలా ఉండాలన్న దాన్ని ఈ ఆయత్ తెలియజేస్తుంది. సోదరులారా, సోదరులారా, ఈ ఆయత్లోని చివరి మాటను చెప్పి ఇన్షాల్లా మనం ముందుకు సాగుదాం. ఇన్షాల్లా అందులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. ఏమిటి మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? అల్లాహు అక్బర్. చూడండి, మీరు స్వయంగా దీన్ని యవగించుకుంటున్నారు. భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయం చూడండి. తోటి ముస్లిం సోదరుని గురించి వేరొకరి ముందు చెడుగా చెప్పుకోవడం మామూలు విషయం కాదు. అది మృత్యు సోదరుని మాంసం తినడంతో సమానం. మృత్యు కళేబారాన్ని కోరికి తినాలనే తలంపునే అందరూ అసహించుకుంటారు. కానీ చాడీలు చెప్పడానికి, చాడీలు వినడానికి మాత్రం అందరూ ఎగబడతారు. చూసారా ఎలా ఉందో సమాజము? సోదరులారా, మనం మామూలుగా మనం రోజు తినే మాంసాన్ని మనం పచ్చిగా తినడానికి ఇష్టపడము. కనీసం దాన్ని ఆరబెట్టిగానే తింటాము. దాన్ని మనం కాస్తంత హీనమైన స్థితిలో చూస్తే దాన్ని తినడానికి కూడా ఇష్టపడము. మనం తినే అనుమతి ఉన్న జంతువుల మాంసం కూడా. అలాంటిది మానవుడి మాంసం మానవుడు తినడానికితో పోల్చడం జరిగింది చాడీలు చెప్పడం అన్నది. అల్లాహు అక్బర్. అది మనకి ఇష్టం లేదు, కానీ మనం చాడీలు చెప్పే విషయంలో వెనకడము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా రక్షించుగాక. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయాల్లోని 13వ వాక్యంలో కూడా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీరు అందరికన్నా ఎక్కువ భయభక్తులు గలవాడే. అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయమయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్ని తెలిసినవాడు, అప్రమత్తుడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఅరాఫు ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఇందులో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన విషయం చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మానవుడితో, అంటే మనం అందరం ఒకటే కదా, అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ చాడీలు ఇవన్నీ ఎందుకు? నిజంగా వాస్తవానికి అల్లాహ్ దగ్గర స్థానం పొందాలి అంటే మనం చేయవలసింది ఈ విషయాలు కదా. మనం వాస్తవానికి చేయవలసిన విషయాలు ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సన్నిధిలో, దైవ సన్నిధిలో గౌరవధారణ పొందడానికి కులినోడు, సంపన్నుడు అయి ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే అల్లాహ్ ముందు అత్యుత్తడు అవ్వగలడు. ఎలాగా? ధనం ఉన్నవాడు మాత్రమే అల్లాహ్ దగ్గర గొప్పవాడని, లేదా అందం ఉన్నవాడు మాత్రమే అల్లాహ్ దగ్గర గొప్పవాడని చెప్పి, లేదా ప్రపంచంలో కనపడే మర్యాద ఏదైతే ఉందో ఈ మర్యాదస్తుడే అల్లాహ్ దగ్గర గొప్పవాడని చెప్పి, లేదా ఫలానా దేశానికి, ఫలానా రాష్ట్రానికి చెందిన వాడే గొప్పవాడని చెప్పి, ఇలాంటివి ఏమీ లేవు. అల్లాహ్ యొక్క ఇదిలో, అల్లాహ్ యొక్క
ఆ సన్నిధిలో ఎవరు గొప్పవారు అంటే ఎవరైతే తఖ్వా కలిగి ఉన్నారో వాళ్ళే గొప్పవారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి, గుర్తించాలి సోదరులారా. ఇక ఇన్షాల్లా సూర్య ఖాఫ్ గురించి నేను ముఖ్తసరిగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సూర్య ఖాఫ్ లోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ ఈ సూర మొదలవగానే హురుఫె ముఖత్తాత్ ఖాఫ్ తో మొదలైంది. ఖాఫ్ వల్ ఖురానిల్ మజీద్. ఈ సూర ముఖత్తార్ ఖురాన్ లో ఎక్కడెక్కడైతే వచ్చాయో దాని తర్వాత వచ్చే వాక్యాలు చాలా వరకు ఖురాన్ గురించి, చాలా వరకు అన్ని కూడా ఖురాన్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయబడ్డాయి. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మళ్ళీ లేపబడే దాని గురించి, దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకొన్ని విషయాలు, భూమి నుంచి ఏ విధంగా లాభం పొందుతున్నారు, ఆకాశం నుంచి, ఇవి గత ఆయతుల్లో మనకు అల్హమ్దులిల్లాహ్ అనేక చోట్ల అల్లాహ్ దయ వల్ల వచ్చాయి. అదే విధంగా పండ్ల గురించి ఈ విషయాలు తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులోనే ముఖ్తసరిగా ప్రవక్తల వాళ్ళ యొక్క జాతి ఎవరైతే తిరస్కరించారో వాళ్ళని, ఎవరైతే శిక్షకు గురయ్యారో వాళ్ళ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. అదే విధంగా చావు గురించి అల్లాహ్ ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకం గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులోని ప్రస్తావించడం జరిగింది. 30వ వాక్యంలో చూసుకుంటే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యౌమ తఖూలు లి జహన్నమ హలిం తలఅతి వ తఖూలు హల్ మిన్ మజీద్. నువ్వు నిండిపోయావా అని మేము నరకాన్ని అడిగినప్పుడు ఏం ఇంకా ఏమన్నా ఉందా అని అది అంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. చూడండి, నరకం గురించి ప్రస్తావిస్తూ ఈ మాటని అల్లాహ్ అంటున్నాడు. అంటే సోదరులారా, అల్లాహ్ నేను నరకాన్ని మానవులతో జిన్నాతులతో నింపుతాను అని అల్లాహ్ అంటున్నాడు. అలీఫ్ లామ్ మీమ్ అస్-సజ్దాలో ఈ వాక్యం తెలియజేయడం జరిగింది. ఈ వాగ్దానం ప్రకారం అల్లాహ్ నరకాన్ని అవిశ్వాసులైన మనుషులతో జిన్నులతో నింపినాడు. నరకాన్ని ఉద్దేశించి నువ్వు నిండిపోయావా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు. ఎందుకు ఇంకా ఏమన్నా రావాల్సి ఉందా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నరకం అంటుంది. నరకం అలా అనడంలోని ఉద్దేశము ఇది, అల్లాహ్ నేను నిండిపోయానా సంగతి నిజమే, కానీ నీ శత్రువులు గనక ఇంకా మిగిలి ఉంటే వారిని వదిలిపెట్టకు, ఎంతమంది ఉన్నా సరే వారిని ఆహుతి చేసుకుంటాను. అడిగేదానికి సమాధానం దాన్ని అడిగే ఉద్దేశం అదే. ఇంకా ఉన్నారా అంటే ఏంటో కాదు, దాని ఉద్దేశం ఏమిటంటే నీ శత్రువులు ఉంటే కనుక నేను సిద్ధం వాళ్ళని నరకాగ్ని ఆహుతి చేయడానికి. దేవుడు నరకాగ్ని ఆ విధంగా ప్రశ్నించడం, అలా సమాధానం ఇవ్వడం అసంభవం ఏమీ కాదు. దైవ చిత్తం అయితే ప్రతిదీ సంభవమే. హదీసులో ఇలా ఉంది, ప్రజలు నరకానికి ఆహుతి అవుతారు, ఇంకా ఏమైనా ఉందా అని నరకం అంటుంది. ఆఖరికి అల్లాహ్ నరకంపై తన పాదం మోపుతాడు. అప్పుడది చాలు చాలు అని కేక వేస్తుంది. సూరే ఖాఫ్ యొక్క తఫ్సీర్లోని ఈ హదీస్ సహీ బుఖారీలో తెలియజేయడం జరిగింది. ఇక స్వర్గం విషయానికి వస్తే, స్వర్గం ఇంకా ఖాళీగా మిగిలిపోతుంది. దానికోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొత్త ప్రాణుల్ని సృష్టిస్తాడు, వారు అందులో ఉంటారు. సోదరులారా, ఇందులో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా నరకాగ్ని నుండి రక్షించుగాక. ఉపవాసాలలో పుణ్యాలు చేసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలోని అన్ని ద్వారాల నుంచి స్వర్గంలోకి చేరే భాగ్యాన్ని ప్రసాదించుగాక. చూడండి, ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకంపై పాదం మోపుతాడు అని చెప్పి. మనం వినే ఉంటాము, అల్లాహ్ యొక్క చేయి ఉంది, అల్లాహకు కాలు ఉంది అని చెప్పి ఆయతులు వచ్చాయి, కొన్ని ఆయతులు వచ్చాయి అల్లాహకు ముఖం ఉంది అని చెప్పి. కానీ ఆ ముఖాన్ని, ఆ చేతులని, ఆ పాదాలని సాటి మానవులతో పోల్చడం కానీ, వేరే వాటితో పోల్చడం కానీ మహాపాపము. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాదం మోపడం వల్ల అల్లాహకు ఎటువంటి నష్టం కలిగిద్దని చెప్పి మేము ఏమాత్రం అనుకోకూడదు. నరకానికి శాంతి కలుగుతుందే తప్ప అల్లాహకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నౌజుబిల్లా. అలా ఊహించుకోకూడదు కూడా. అదే విధంగా స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసుల్ని నింపిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ ఈ ఉమ్మతులోని సగం మంది స్వర్గంలోకి వెళ్తారని కూడా సువార్త తెలియపరిచి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళలో మమ్మల్ని చేర్చు, ఆమీన్. అయితే స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం ఎంత పెద్దదిగా తయారు చేశాడంటే, సృష్టించాడంటే, మానవులందరూ కూడా స్వర్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అల్హమ్దులిల్లాహ్ ఎంతో ప్రదేశము, ఎంతో చోటు ఇంకా మిగిలి ఉంటుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేకమైన జీవిని పుట్టించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మఖ్లూక్ని పుట్టించి దాని ద్వారా స్వర్గాన్ని నింపడం జరుగుతుంది. వాళ్ళు రావడం ద్వారా నరకవాసులకు ఎటువంటి వాళ్ళకుండే బహుమతులు, వాళ్ళకుండే అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఏమాత్రం తగ్గవు సోదరులారా. అదేవిధంగా సూరే జారియాత్ లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలియజేయబడ్డ విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. ఇందులోని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి తక్కువగా నిద్రిస్తారన్న విషయము, అదేవిధంగా సెహరీ సమయంలో తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తారన్న విషయము, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఏదైతే సొమ్ము ఉందో
అందులో అడిగిన వారికి అడగని వారికి ఇద్దరికి కూడా మహాప్రభు సలహాలు పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలా మనము కూడా ఇవ్వాలి అన్న విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతాయి. అదేవిధంగా 19వ వాక్యం నుంచి చూసుకుంటే గనక 15వ వాక్యం నుంచి 19వ వాక్యం ఇన్షాల్లా తెలుసుకుని మనము ఈ యొక్క పారాని ముగిస్తాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఇక్కడ కూడా స్వర్గం గురించి, ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతి వ ఉయూన్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతి వ ఉయూన్ ఆఖిజీన మా ఆతాహుం రబ్బుహుం ఇన్నహుం కాను ఖబ్ల ذلك ముహ్సినీన్. దాని తర్వాత అల్లాహ్ అంటున్నారు కాను ఖలీలం మినల్ లైలి మా యహ్జఊన్ వబిల్ అస్హారి హుమ్ యస్తగ్ఫిరూన్ వఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మహరూమ్ వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూకినీన్. ఏదైతే నేను తెలియజేశానో రాత్రి తక్కువ పడుకునే విషయంలో కానివ్వండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అదే విధంగా ఇవి ఎవరు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గుణాలు మాత్రమేనా? కాదు, నిశ్చయంగా భక్తి పరులు మాత్రమే ఉద్యమాలలో ఊటలు మధ్య ఉంటారు. తమ ప్రభు తమకు ప్రసాదించిన దాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకు ముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు. ఇవి పుణ్యాత్ముల యొక్క అల్లాహ్ పట్ల భయం భక్తి కలిగి ఉన్న వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన గుణాలు. ప్రవక్త గారి గుణాలు ప్రత్యేకంగా ముత్తఖీన్ అల్లాహ్తో భయపడే వారి యొక్క గుణాలని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది ఇందులోని కాను ఖలీలం మినల్ లైలి మా యహ్జఊన్. యహ్జఊన్ హుజూన్ అంటే రాత్రి నిద్రపోవడం అని అర్థము. రాత్రి పూట చాలా తక్కువగా నిద్రపోయేవారంటే అర్థం రాత్రంతా వారు అలసత్వానికి లోనై ఉండటమే, లేక విషయ లోలత్వంలో పడి ఉండడము కాకుండా రాత్రిలో కొంత భాగాన్ని దైవారాధన కోసం కేటాయించేవారు. తమ తప్పిదాలపై దైవ సన్నిధిలో దుఃఖంతో విలపించేవారు. హదీసులలో కూడా రాత్రి జాగారం గురించి తాకిది వచ్చింది. ఉదాహరణకు ఒక హదీస్లో ఇలా అనబడింది, ప్రజలారా జనులకు అన్నం పెట్టండి, బంధుత్వాలను కలపండి, సలాంను సర్వసామాన్యం చేయండి. రాత్రి పూట ప్రజలు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో లేచి నమాజు చేయండి, నిశ్చంతగా స్వర్గంలో ప్రవేశిస్తారు. అయితే ఇందులోని సోదరులారా మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, తరావీ అన్నది రంజాన్ కోసమే అంకితం చేసి రంజాన్కి రాత్రి మొదలైన భాగంలో అల్హమ్దులిల్లాహ్ తరావీ చదివేసుకుంటున్నాము, ఇక మిగతా భాగం హాయిగా పడుకుంటున్నాము. అలా కాకుండా రాత్రిలో వేరే ఆరాధనలు అంటే ఇస్తిగ్ఫార్ చేయడం, లైలతుల్ ఖద్ర్ ఏదైతే ఉందో మనకి అలా ఆ మాదిరిగా చాలా వరకు మనం ప్రతి రాత్రి జీవితంలోని ప్రతి రాత్రి కూడా ఎంతో కొంత మేలుకుని అల్లాహ్ యొక్క ఆరాధన కోసం కేటాయించడానికి ప్రయత్నించాలి. రంజాన్ అయిపోతే మళ్ళీ మనము ఇషా తర్వాత ఇక పడుకుంటే ఫజర్ అల్లాహ్ రక్షించు. ఎంతో మంది ఫజర్ కూడా కనపడరు, ఎంతో స్త్రీలు ఫజర్ నమాజ్ కూడా పాటించరు. అలా కాకుండా నమాజులు తప్పనిసరి. ముత్తఖీన్ అంటే అల్లాహ్తో భయపడే వారి యొక్క గుణాలను తెలియజేస్తూ అల్లాహ్ ఏమంటున్నారు, వాళ్ళు రాత్రి పడుకోరు, పగలు నమాజులు చేస్తారని కాదు, పగలు 5 పూట్ల నమాజు చదివి చేసే పుణ్యాలన్నీ చేసి రాత్రి వాళ్ళకి నిద్ర రాదు అంటే వాళ్ళు స్వర్గంలో పొందే తపనలో ఉంటారు, నరకము నుండి భయపడుతూ వాళ్ళు మేలుకుంటారు అని చెప్పి దీని అర్థము. అల్లాహ్ సుబ్హానహు అందరికీ కూడా హిదాయత్ ఇవ్వుగాక. మనం చూస్తున్నాము ఎంతో మంది రాత్రి మేలుకుంటారు, కానీ వాళ్ళకి ఆ రాత్రి మేలుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. తిరగడము, తాగడము, అటు ఇటు కాలక్షేపం చేయడం తప్ప వేరే ఉద్దేశమే ఉండదు. అలా కాకుండా సమయాన్ని వృధా చేయకుండా అలా చేయడం కన్నా నిద్రపోవడమే మేలైనది. లేదంటే అల్లాహ్ ఆరాధనలో మనం నిమగ్నమయ్యాలి. వబిల్ అస్హారి హుమ్ యస్తగ్ఫిరూన్, రాత్రి చివరి గడియాలలో క్షమాపణకై అల్లాహ్ను వేడుకునేవారు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశారు. రాత్రి చివరి జాము దువా స్వీకరించడానికి చాలా అనువైన సమయము. హదీసులో ఇలా అనబడింది, రాత్రి చివరి 3వ వంతు భాగం మిగిలి ఉండగా అల్లాహ్ భూమండలానికి సమీపంలో ఉన్న ఆకాశంపై దిగి వచ్చి ఈ విధంగా పిలుస్తాడు, పశ్చాత్తాపం చెందే వారు ఎవరైనా ఉన్నారా? నేను వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాను. మన్నింపుకై ప్రార్థించే వారు ఎవరైనా ఉంటే నేను వారిని మన్నిస్తాను. అర్థించే వారు ఎవరైనా ఉంటే నేను వారి అర్థింపుకు ఆమోద ముద్ర వేస్తాను. ఆయన అలా అని పిలుస్తూ ఉంటాడు. తెల్లవారిపోతుంది. ఇది చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెహరీ సమయం మనము సమయానికి కన్నా ముందుగా లేచి నిద్రని కాస్తంత మనం పక్కన పెట్టి పుణ్యాలు పొందడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా దువా స్వీకరిస్తాడు కాబట్టి. అదే విధంగా ఇందులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచిన ఇంకో విషయము, వఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మహరూమ్, వారి ధనంలో యాచించే వారికి యాచించని పేదవారికి కూడా హక్కుండేది. ముత్తఖీన్ అల్లాహ్ పట్ల భయం భక్తి కలిగి ఉండేవారు, అల్లాహ్ తఖ్వా ఇఖ్తియార్ చేసిన వాళ్ళు, తఖ్వా పై నడిచే వాళ్ళ గురించి ఇంకో గుణం ఇక్కడ ఏమని తెలియజేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వాళ్ళు అడిగే వారి కూడా అడగని వారిని కూడా ఇద్దరికి కూడా వాళ్ళు సహాయం చేస్తారు. మనం కూడా సోదరులారా ఈ రంజాన్ మాసం ఏదైతే ఉందో ఇది అల్హమ్దులిల్లాహ్
లాభాలు పొందే లాభము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సదఖాలను స్వీకరిస్తాడు ఇందులోని. అందుకోసము మనము సదఖా ఖైరాత్ ఎక్కువగా చేయాలి. దాచి చేయడానికి ప్రయత్నించాలి. చూపించి చేసే సదఖాలు ఏవైతే ఉన్నాయో అది సందర్భాలు, సమయాలు బట్టి అది వేరే విషయము. కానీ దాగి ఉన్న సదఖా ఏదైతే ఉందో, గోప్యంగా చేసే సదఖాని అల్లాహ్ చాలా ఇష్టపడతాడు. గోప్యంగా చేసే సదఖా ద్వారా అల్లాహ్ యొక్క శిక్ష తగ్గుతుంది, అల్లాహ్ యొక్క కోపం తగ్గుతుంది అని చెప్పి కూడా తెలియజేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఖర్జూరపు గింజంతా కూడా ఉంటే దానంతా సమానంగా కూడా ఒక ఖర్జూరైనా సరే మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి నరకం నుండి విముక్తి పొందండి అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి ఇందులోని ముఖ్తసరిగా ప్రస్తావించడం జరిగింది. చాలా వరకు మనకు 18 పారాలు 18 కాదు 16, 17 పారాల వరకు కూడా మనకు వచ్చిన విషయాలు సాధారణంగా ప్రవక్తల యొక్క విషయాలు, షిర్క్ తౌహీద్ గురించి విషయాలు, అదేవిధంగా భూమి ఆకాశాల గురించి తౌహీద్ గురించి విషయాలు ఇవి వస్తూ ఉంటాయి. దాని తర్వాత వచ్చిన ఈ విషయాల్లో చాలా అనేక అదేవిధంగా ఆ 18 పారాల్లోనే ఎన్నో అహకాములు అంటే ఆజ్ఞలు, ఎన్నో నిషేధాలు కూడా ముఖ్యంగా సూరా బఖరా వగైరాలో మనకు తెలిసి వస్తూ ఉంటాయి. ఇందులోని ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆదాబ్కి సంబంధించి అంటే ఉండే విధానము కానివ్వండి, ఇలాంటివి ఇందులోనే మధ్యలో మళ్ళీ ప్రవక్తల యొక్క విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తూ ఉంటాడు. ఇలాగా ఎన్నో విషయాలు ఇన్షాల్లాహ్ మన ముందు వస్తూ ఉంటాయి. ముఖ్తసరిగా నేను ఈ రోజు ఈ యొక్క పార 26వ పార ఏదైతే ఉందో అది మీ ముందు ఉంచడానికి ప్రయత్నించాను.